హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే, మహాలక్ష్మి ఈరోజు అని అన్నారు. మహాలక్ష్మి అంటే మన ఇంట్లో ఉన్న మహాలక్ష్మితో పూజ చేయించుకోవాలి మనమైతే. సో ఈ సమ్మర్లో వాళ్ళకి ఏమీ వర్క్ లేదంటారు. సో అందుకని వాళ్ళకి ఏం పని లేదు, నాకు ఏదన్నా చెప్పు అంటారు. సో నా పాపకైతే నేను చెప్పాను, ఒక్కటి దేవునికి పూజ నేర్పిస్తాను, పూజ నేర్చుకో అని చెప్పా. సరే, తను ఎగ్జైట్ అయింది. ఎందుకంటే ఇది కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పూజ చేసుకోవచ్చు అని. సో మనకి నేర్పించినట్టు ఉంటుంది, వాళ్ళకి ఎగ్జైట్ ఉంటుంది, వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేనైతే నాకు ఈ సమ్మర్లో నా పాపకి ఈ పూజ నేర్పించుకున్నాను. ఎలా దీపం పెట్టుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఎలా చేయాలి, తులసి కోటకైనా మనం చేసే పని అయినా అని నేర్పిస్తా. నేను ఈరోజైతే నా పాపకి, సో తను ఎన్ని ఇయర్స్ పాప అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7లోకి వచ్చింది. సో ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది తనైతే. సో తను ఈ సమ్మర్లో నేర్చుకున్నదైతే ఇది నేర్చుకున్నది. నేనైతే చాలా జాగ్రత్తగా నీట్నెస్గా పెట్టుకుంటుంది. అంటే తన హ్యాపీనెస్, నేను పూజ చేశాను మమ్మీ అని చెప్పుకుంటారు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మీరేం చేస్తున్నారు ఈ సమ్మర్లో? మీ పిల్లలకి మీరైతే ఏం నేర్పించుకున్నారు? డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్టడీ అయినా కొత్తగా వీళ్ళకి మనం నేర్పించేది ఏదో ఒక పని నేర్పిస్తేనే వాళ్ళకి నేర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. ఇదొక కలర్స్ అనుకుంటారు. సో మనకి పూజ అంటే మా పాప, చిన్న పాప చూడండి, అలక్క పూజ చేస్తూ ఉంటే తను స్టెప్స్ మీద పనుక్కొని ఏం కావాలి నాన్న అంటే మమ్ము కావాలి అని అడుగుతుంది. మమ్ము. తను 2 ఇయర్స్ పాప. సో తనకి ఇంకా మాటలు రాలే. సో అందుకని తను బజ్జుకొని ఆడుకుంటా, తన ఆటలలో తనుంది, తిన పూజలలో తినుంది. తులసికోట అంటే మనకైతే హిందూస్కి తులసికోట అంటే మనకెంత తెలుసు కదా. అందుకని నా పాపకు కూడా నేను నేర్పించుకుంటున్నాను. నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో మనమే కాదు, మన ఇంట్లో చిన్న పిల్లలు మన మహాలక్ష్మి అనుకుంటాం. మనకి పిల్లలు పుడితే వాళ్ళు పూజ చేస్తే మనకి ఎలా ఉంటుంది. నా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది, చాలా మటుకు హెల్ప్ చేస్తుంది. అది పూజలలో కానీ దేంట్లలో కానీ, చిన్న పిల్లే కానీ అన్నిట్లల్లో స్పీడ్ ఉంది. ఇప్పట్లో పిల్లలు స్పీడే అంటారు. సో అందుకని నా పాప అయితే స్పీడు. ఇక అయిపోయింది, పూజ అయిపోయింది. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. సో అందుకని ఆడుకుంటా గెంతుతుంటా, చిన్నపిల్లలే కానీ చిచ్చర పిడుగులు, వీళ్ళు చిన్నపిల్లలు అన్నారు, చిచ్చర పిడుగులు అంటారు. సో అలా బై వాకింగ్ నడుచుకుంటూ వెళ్తూ ఎగ్జైట్ అవుతూ అలా నానమ్మ వాళ్ళ ఇంటికి గెంతుకుంటా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ. ఇంతకీ దేనికి వెళ్తున్నారంటే వాళ్ళ నానమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది. సో ఆ షాప్లో ఉన్న ఐటమ్స్ తినడానికి. సో పిల్ల, ఈ పిల్లి గురించి వెళ్తారు. మెయిన్ కారణం ఈ చిన్న పిల్ల. అది ఆడుతుంది. ఏం ఆడుతుంది అంటే చూడండి, మీరే చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఎగ్జైట్ అవుతూ ఆడుతుందో. చిన్న పిల్ల. దీని గురించి వాళ్ళ నానమ్మ, నాని, తాత చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎగ్జైట్ అవుతా ఆడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, అదిగో మా పాప చూడ ఎలా ఆడిస్తుందో. అరే ఆటలంటే ఆటలే కాదు. దీనికి ఇంతకీ తాడెందుకు కట్టామో తెలియదు. ఇక్కడ ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలు ఈ పిల్లని తినడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. సో ఈ చిన్న పిస్సు, మన ఇంట్లో చిన్న పిల్లలు ఎంతో, ఈ చిన్నది 1 month అయింది పుట్టి. సో ఒక్క దగ్గర ఉండట్లే. ఆ కుక్కలు
బయటికి వెళ్తే కుక్కల భయం ఎక్కువ, అందుకని దీనికి ఎక్కడికి పోకుండా తాడు కట్టేసి మా అత్తయ్య అలా సేఫ్టీగా పెట్టుకున్నది. ఎక్కడికి పోకుండా భలే ఆడుతుంది, భలే ఆడుకుంటుంది. కాసేపు అయినా ఆడుకుంటే ఎలాంటి దిగులు పిల్లలకైనా వాళ్ళకు ఒక ఆనందం, ఎంజాయ్మెంటు. సో అందుకని అలా ఈ సమ్మర్ని ఇలా గడిపేస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది చూసి కొబ్బరి పచ్చ కోతిలో కొబ్బరి పచ్చ లాగున్నది. అది కొబ్బరి పచ్చకి పెయింటింగ్ వేశారు ఆ పిస్సు పిల్ల కోసం. చూడండి అదిగో, దీనికి మంచము దిండు అన్నీ, దీనికి సేఫ్టీ. పిస్సు పిల్లకి, పిస్సు పిల్ల అంటే పిస్సు పిల్ల కాదు, మంచి పిల్ల అనుకోవాలి. చూడండి.